పిలిచి నన్ను ఎంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఎంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. లోకం ఏమనుకుంటుంది? ప్రాణం పోయిన తర్వాత ఇంకేముంటుంది అని అనుకుంటామా లేదా? కానీ దేవుని వాక్యంలో చాలా గొప్పతనాలు ఉన్నాయి. ఈ మరణం తర్వాత మరొకటి లేదని అనుకోవడం కూడా మానవుని తప్పిదమే. కాబట్టి దేవుని వాక్యము నిత్య జీవానికి మనల్ని నడిపించడానికి, అంటే నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడితే ధన్యులు, నీతి నిమిత్తం చంపబడితే కూడా ధన్యులం. ఎందుకు అని అంటే, మరి దేవుని కొరకు స్వార్థ కొరకు ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకు దేవునితో ఉండేటటువంటి వాక్యం నిత్య జీవం, మన యొక్క సాక్ష్యము క్రైస్తవుల్లోను ప్రపంచంలోను. మరి ఏబేలు చనిపోయినప్పటికీ, కయ్యూను చంపినప్పటికీ, ఏబేలు చనిపోయినప్పటికీ కూడా కయ్యూను దుర్మార్గుని స్థితిలో జ్ఞాపకంలో ఉంటాడు. కయ్యూను అనేటటువంటి పేరును పెట్టుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఏబేలు అనేటటువంటి పేరును పెట్టుకోవడానికి సేవకులు చాలామంది పెడతారు, పెట్టిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఏబేలు చనిపోయిన తర్వాత కూడా తన యొక్క రక్తము సాక్ష్యము పలికినట్టుగా, జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యము తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. కాబట్టి మరణంలో గొప్పతనం లేదు. ఎలా మరణించాము, ఎందుకొరకు మరణించామనేటటువంటిది, దేవుని నిమిత్తం మరణించడం వల్ల, దేవుని ఉన్నతమైనటువంటి దాని కొరకు మరణించడం వల్ల ప్రయోజనకరమై ఉంటూ ఉన్నది. చాలామంది దేశ రక్షణ కొరకు, మనందరి ప్రాణాలను కాపాడడం కొరకు, దేశ సరిహద్దుల్లో మరి మంచులో, చలిలో, ఎండలో తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా త్యాగానికి పూనుకొని దేశ సంరక్షణ కొరకు, దేశాన్ని కాపాడడానికి దేశ సరిహద్దుల్లో వారు పహారీ కాస్తూ ఉండడం వల్ల మనము స్వేచ్ఛగా ఈ దేశంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఒకవేళ దేశం సరిహద్దుల్లో వాళ్ళు లేకపోతే గాన, ఆర్మీ లేకపోతే గాన ఎవరు చొరబడతారో తెలియదు. కాబట్టి ప్రియులారా, మనల్ని పరిపాలన చేసేటటువంటి వారు అన్నిటినీ పరిగణంలోకి తీసుకొని దాన్ని పరిపాలించడానికి దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానంతో వారిని నడుపుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలా చనిపోయినటువంటి వ్యక్తులను చాలా గౌరవప్రదంగా మనం చూస్తాం. అలాగనే క్రీస్తు నిమిత్తం చనిపోయినటువంటి వారిని పరిశుద్ధుల జాబితాలో, మరి పరదేశిలో ఉంటారు, దేవుని జ్ఞాపకంలో ఉంటారు, దేవుని యందు ఉంటారు, నిత్య జీవంలో ఉంటారు అని చెప్పి మనం జ్ఞాపకము చేసుకుంటాం. ఇలా నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. కాబట్టి ఈ 8వ అధ్యాయము 35ను మళ్ళీసారి చూద్దాం. తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము స్వార్థ నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును కొనుట వానికి ఏమి ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారము పాపము చేయు ఈ తరం వారిలో నన్ను గురిచియు నా మాటలను గురిచియు సిగ్గుపడు వాడెవడో వారిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఎవరైతే దేవుని పనిలో సిగ్గుపడేటటువంటి వారిగా ఉంటే ఆయన కూడా వచ్చినప్పుడు మరి వారిని చూసినప్పుడు సిగ్గుపడతాడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా పనిచేసినటువంటి వారిని బలానమ్మకమైనటువంటి దాసురాల అని చెప్పి దేవుని మెప్పును మనం పొందుకోగలుగుతాం. మత్తయి సువార్తకు వెళ్దాం ప్రియులారా.
10వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10:39. 10:39. తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. 34 నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాము. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గంనే గాని సమాధానమును పంపుట నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తక్కును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొను వాడు దాన్ని దక్కించుకొనును. ఈ లేఖనాల్లో మనము చాలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా విషయాలు మనకు గుర్తుకు చేస్తున్నాయి. పదే పదే ఈ విషయాలను నన్ను ఎంబడించేటటువంటి వారు తన ప్రాణంను నా కొరకు పోగొట్టుకుంటే కూడా అది మంచిదే అనేటటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అని అంటే లోకానుసారంగా ఏమి ప్రయోజనం అని అనుకుంటాం, కానీ దేవుని సంబంధిగా అది ప్రయోజనకరమైనటువంటిదిగా దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది. ఈ 10వ అధ్యాయంలో క్లుప్తంగా మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను అద్భుతములు చేయుటకు అనుమతించబడెను. శిష్యుల ప్రసంగము అలాగనే వారికి సంభవింపబోవు శ్రమల గురించి, వారిని చేర్చుకొనిన వారికి ఆశీర్వాదం గురించి ఈ 10వ అధ్యాయంలో మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని బలపరుచుతూ దేవుని ఆలోచనను గణపరుస్తూ మనము ముందుకు కొనసాగాలి. ఆగిపోకూడదు, సాగిపోవాలి. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మనం సాగుతూనే ఉండాలి. అలాగునే మన పని మనం చేసుకుంటూ దేవుని పనిని చేసుకుంటూ ముందుకు కొనసాగుతూనే ఉండాలి. నీ చేతికి వచ్చినటువంటి పని అది ఏదైనప్పటికీ కూడా అది న్యాయమైనది, చట్టపరమైనది, ధర్మమైనటువంటిది. మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు అని చెప్పి 128వ కీర్తనలో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి వాగ్దానం చేయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రతిసారి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహిస్తూ ముందరికి వెళ్ళాలి. లూకా సువార్తకు వచ్చాము. ఇప్పుడు 17వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాము. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవంగా కాపాడుకొనును. దేవుని యందు సజీవంగా ఉంటుంది, అది కాపాడబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నా ప్రాణం బాగుండాలి, నా ప్రాణమా నా తినుము, నా ప్రాణమా తాగుము, నా ప్రాణమా సుఖించుము అని చెప్పి ఇలాగనే మనం ఆలోచన చేస్తూ ఉండడం వల్ల మనం దాన్ని పోగొట్టుకుంటాము అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము పోగొట్టుకోవడము అని అంటే ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే. కానీ వెళితే కూడా ఆ మరణానికి దేవుని పని జతపడి ఉండాలి. అప్పుడే మన జీవితానికి, అప్పుడే మన మరణానికి సాధకం
మనం సాధనం చేసినటువంటి వారిగా మన జీవితాలు కట్టుబడి ఉంటాయి. అలాగునే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవ్యంలోనూ నేను సంతోషించుచున్నాను. ఏమొచ్చినా సంతోషిస్తూ ఉన్నాను. అంతకుముందు గమానేలు పాదముల దగ్గర నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు గారు, మొదట సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారాడు. మరి మనం కూడా మారాము. కానీ ఇంకా మార్పు మనలో వచ్చినట్టునే కనిపిస్తుంది, కానీ ఇంకా మనలో బలహీనతలు అలాగనే ఉన్నాయి. బాధలు కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాం. బాధలు సంభవించినప్పుడు, వేదనలు సంభవించినప్పుడు దేవునికి దూరంగా ఉంటాం. దేవుని మీద కొంచెం వ్యసన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం. ఎందుకు నాకు ఇట్లా జరిగింది, వారిలా ఉన్నారు, వీరిలా ఉన్నారు. దేవుని చిత్తానికి మనం ఎదురాడడానికి మన శక్తి, మన సామర్థ్యము ఏమాత్రము సరిపోదు. మనం ఆయన మీద సనగడానికి మనకు అర్హత ఏమాత్రము లేదు ప్రియులారా. కాబట్టి మనము నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవ్యంలోను నేను సంతోషించుచున్నాను. ఏమొచ్చినా సంతోషిస్తూ ఉన్నాడు పౌలు గారు. మనం కూడా సంతోషించడానికి పూర్ణ అంగీకారంతో మనం ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనం అందరం ఉండాలి. అలాగనే ఇంతకుముందే యోహాను సువార్త 12వ అధ్యాయం 24 మనం చూసాం లేఖనాన్ని. అలాగనే 10వ అధ్యాయాన్ని మన 2వ కొరింథీ పత్రికనే 10వ అధ్యాయము మరి 13వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మేమైతే మెరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. కొలిచి ఇచ్చినటువంటి ప్రకారంగా అతిశయించుచున్నాము అంటే దేవుని పనిలో ఆ కొలతలను ఇష్టపడుతూ ఉంటున్నారు పౌలు గారు. మనమైతే గొలుసు కొలత, నడుము కొలత, భూమి కొలత, ప్లాటు కొలత, ఇల్లు కొలత, ఈ కొలతలను మనం కొలుసుకుంటున్నాం. కానీ దేవుని పని కొరకు కొలిసిచ్చినటువంటి దాని యందు అతిశయపడుతున్నట్టుగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. గలతీ పత్రికకు వెళ్దాం ప్రియులారా. 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. గలతీ పత్రిక 4:13. పన్నెండు నుంచి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షంలో సాక్ష్యం పలుకుచున్నాను. దేవుని వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పౌలు గారు మరి లేఖనాన్ని ఒక నిర్ణయ కాలం వరకు యూదులు ధర్మశాస్త్రం అనుసరించి ఉన్నారు. అయితే రక్షించుటకు వచ్చిన క్రీస్తు యూదులకు
పుత్రత్వమును అనుగ్రహించి ఉన్నాడు. పౌలు వారి మీద ఉంచిన ప్రేమపూర్వకమైనటువంటి గౌరవం గురించి ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము తెలుసుకోవాల్సినటువంటివి, నడుచుకోవాల్సినటువంటి విషయాలను మనకు క్లుప్తంగా దేవుని వాక్యం మన ముందుంచబడి ఉన్నది. సరే, రోజు మనం బోధించుకోవడం వల్ల ఏమి మనకు ప్రయోజనం అని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు, ఒకవేళ పేరాశ కొరకుగాన వాక్యాన్ని బోధిస్తున్నాడు గానేమో అనుకోవచ్చు, లేదా డబ్బులు వస్తాయి గానేమో యూట్యూబ్ ఛానల్ ద్వారా అని కొంతమంది ఆలోచన కలగవచ్చు. కానీ యోహాను మొదటి పత్రిక 2:17లో ఒక మాట చెప్పబడి ఉన్నది, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు నిరంతరం నిలిచి ఉంటారు. 16వ వచనంలో చూసినప్పుడు, మీ అక్క చెల్లెళ్ళనైనా కానీ అన్నదమ్ములను కానీ నాకన్నా ఎక్కువ దేన్ని మీరు ప్రేమించకుడి అని చెప్పి, ఈ సమయాన్ని, ఈ విలువైనటువంటి సమయాన్ని నేను ఎక్కడికో ఓ టీ స్టాల్ దగ్గరకో, ఫ్రెండ్స్ దగ్గరకో, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి కేటాయించడం దానికన్నా మీ దగ్గర మాట్లాడడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎవరేమనుకున్నా వారి అభిప్రాయం. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది సనుక్కున్నారు. యేసు ప్రభు వారు ఆదివారం రోజు స్వస్థతను చేస్తే కూడా సనుక్కున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని పనిని తిరస్కరించే సంఖ్య ఎక్కువగా ఉన్నది, ఆస్వాదించే సంఖ్య తక్కువగా ఉన్నది. ఇందులో సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా వ్యతిరేకించే వాళ్ళ మధ్యలోనే మనం ఉన్నాం, తప్పకుండా దూషించే వారి మధ్యలోనే మనం ఉన్నాం, తప్పకుండా మనల్ని ఏదో ఒక సందర్భం దొరకని అనేటటువంటి వారి మధ్యలోనే మనం ఉన్నాం. ప్రభు చెప్పారు, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతూ ఉంటున్నానని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఎప్పుడు మనం బలహీనులుగా ఉంటున్నామో అప్పుడే ప్రభువునందు బలవంతులుగా మనం ఉంటాం. మరి ఒక సందర్భంగా మరి ఫిలిప్పీ పత్రికలో కూడా రాయబడి ఉన్నది, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. మనము దేవుణ్ణి బలపరచడం, దేవుడు మనకు సహాయం చేయడం, ఇది మాత్రమే మన జీవితంలో ఉత్తమమైనటువంటి మార్గంగా ఉంటూ ఉన్నది. చాలా క్లుప్తంగా మీ దగ్గర మాట్లాడాలి అనేటటువంటి ఆలోచనతో అనుదినము ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అనుదినము వాక్యాన్ని సిద్ధపడుతూ ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ 24 గంటల సమయంలో నేను దాదాపు 10 గంటలకు 1 గంట సమయం అన్నప్పుడు, 20 గంటలకు 2 గంటల సమయం అన్నప్పుడు, 24 గంటలకు దాదాపు నేను 2 గంటలకు పైన 2 గంటలన్నర సమయాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు, నా ఆత్మీయ స్థితి అభివృద్ధి కొరకు, మీ అందరి దగ్గర ముచ్చటించడం కొరకు, అంత సమయం కూడా నేను మీ దగ్గర నేను పంచుకోవడం లేదు. కానీ కొద్దిసేపు మాత్రమే మీ మధ్యలో పంచుకుంటున్నాను. ఇంకా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ఇంకా దొంగిలిస్తూ ఉన్నాను. ఇంకా దేవుని పనికి పరిపూర్ణమైన న్యాయం నేను చేయడం లేదు. ఇంకా అనుదిన ధ్యానాన్ని ఇంకా పెంపొందించుకునేటటువంటి వారిగా ఉండాలి, కానీ తగ్గించుకునేటటువంటి వాడిగా నేను ఉండొద్దు అని చెప్పి, కేవలం ఆదివారం మాత్రమే నువ్వు సేవకుడువా అనే ఒక ప్రశ్న నుంచే ఈ యొక్క జర్నీ ప్రారంభించబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎవరు ఏమంటున్నారు అనేటటువంటి ఆలోచన కన్నా
మనము దేవునితో పూర్ణ అంగీకారంతో పూర్ణ హృదయంతో మనం ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో అది మనము దేవునితో చేద్దాం. దేవునితో సహవాసంలో ఉందాం. ఎవరు ఏమంటున్నారు అనేటటువంటిది, అందులో ఉన్నటువంటి లోటుపాటును మనం సరిచేసుకుందాం. చెప్పే వాటిలో మన లోటును మన తప్పును సరిచేసుకుందాం. అలాగనే దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాటిని మనం ధ్యానిస్తూ అందులో మనకు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలు ఉద్దేశాలను మనం తీసివేసుకుందాం. ముందుకు మనం కొనసాగుదాం. ఉదిక స్నానం చేద్దాం. అనుదినం ధ్యానం చేద్దాం. అనుదినం ఆహారాన్ని ఏ విధంగా అయితే పూజిస్తామో అనుదినం దేవుని వాక్యాన్ని విందాం. అనుదినం వాక్యాన్ని బోధించుకుందాం. అనుదినం పాటల్ని పాడదాం. జీవఫలం ద్వారా దేవుని మహిమపరచుదాం. అదే కదా ఆయన కోరుకున్నది. హృదయమనేడి తలుపు నోద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధముగను ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఏడిపించే వారిగా మనం ఉండకుండగా కనీసం కొద్ది సమయాన్నైనా మనం కేటాయిద్దాం. ప్రియులారా, శ్రద్ధగా వాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభు నామం వందనాలు. దయతో పరిచర్య నిమిత్తము మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్పి నేను నమ్ముతూ ఉంటున్నాను. మీ అందరి ప్రార్థన సహకారంతో దేవుని పరిచర్య కొనసాగుతూ ఉంది అని చెప్పి నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నాను. దేవుడు చెప్పాడు, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని చెప్పి సెలవివ్వబడింది. కాబట్టి మీ అందరి ప్రార్థన చాలా అవసరమై ఉంటున్నది. దయతో పరిచర్య నిమిత్తము మీరందరూ ప్రార్థించాల్సిందిగా, ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకోవాల్సిందిగా ప్రభునామమున మనం చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు కొద్దిసేపునైనా వాక్యాన్ని ధ్యానించడానికి మీరిచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ అక్కర కలిగి ఉన్నారో, అవసరత కలిగి ఉన్నారో నాయన వారి హృదయంలో మీ వాక్యాన్ని నాటుమని ప్రార్థిస్తున్నాం. మీ సమాధానాన్ని వారిలో నింపుమని ప్రార్థిస్తున్నాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలననేటటువంటి మాటను, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను క్రీస్తునందని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా నైనా 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనాన్ని బేసిక్ చేసుకొని నేటి దినాన వాక్యాన్ని బోధించి ఉంటుండగా నాయనా దీవించి ఆశీర్వదించండి. మీ అందు పడ్డ ప్రయాసము వ్యర్థము కాకుండా తగిన కాలమందు పంట కూరడానికి కృప చూపించి సహాయం చేయమని మా ప్రియులందరి అక్కర్లు అవసరతలు మీ పాదాల చెంత ఉంచుతూ ఉంటున్నాం. మాకందరికి తగినంతగా మీరు సహాయం చేసి మీ చిత్తాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని, మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామమున మీకందరికీ వందనాలు.